శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబా గారు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకున్నా నీ సాయిని నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను. ఒక్కసారి ఇది విను, నీకే అర్థమవుతుంది తల్లి. నీకు వ్యతిరేకంగా ఏది జరిగినా సరే దానిని చెడుగా స్వీకరించకు. ఎందుకంటే దాని వెనుక ఒక అర్థం ఉంటుంది. అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో తప్పకుండా నీకు అర్థమవుతుంది. నన్ను పూర్తిగా నమ్మిన వారికి నేనెప్పుడూ కూడా తోడు నీడగా ఉంటానని గుర్తించు. నా బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా సరే నేను వారి చెయ్యి వదలను. వారికి కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ వారిపై నాకున్న ప్రేమ, జాగ్రత్త మరింత ఎక్కువవుతుంది. సాయి అని నన్ను ప్రేమగా తలుచుకున్న ప్రతిసారి నేను క్షణంలో నా బిడ్డల ముందు ప్రత్యక్షమవుతాను. నాకు ఎలాంటి పూజలు అవసరం లేదమ్మా. భక్తి ఉన్న చోటనే నేను కూడా నివాసం ఉంటాను. నా భక్తుణ్ణి నేను ఎన్నటికీ పతనం కానివ్వను. నా 2 చేతులతో చాచి నా బిడ్డలను నేను ఆదుకుంటాను. నా పిల్లలు ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే నేను వారితోనే ఉంటాను. నేను మీ తల్లి తండ్రిని, మీ శ్రేయోభిలాషిని, అన్నీ కూడా నేనే. ధైర్యంగా ఉండు బిడ్డ. నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు? నన్ను నమ్మిన వెంటనే నీకున్న సమస్యలన్నీ, బాధలన్నీ తొలగిపోతాయమ్మా. అది ఎప్పుడా అని నిరాశ చెందకు. అతి త్వరలోనే నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రాబోతున్నాయి. నీకు సకలం చేకూరుతాయి. ఇక నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులను నీ నుండి నేను తరిమేయబోతున్నాను. ఇక నువ్వు భయపడకు, బాధపడకు తల్లి. నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా సరే ప్రతి క్షణం, ప్రతి నిమిషం నేను నీకు తోడుగా నేనుంటాను. ఒక్కసారి నేను చెప్పే ఏకాదశ సూత్రాలను వినుబిడ్డ, అప్పుడు నీకే తెలుస్తుంది నేను భక్తుల విషయంలో ఎలా ఉంటానో అని. నా భక్తులను నేను ఎలా కాపాడుకుంటానో, వాళ్లకు తోడుగా ఉంటూ వాళ్ళు పిలిచిన వెంటనే పలుకుతానో నీకే అర్థమవుతుంది. ఒక్కసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను. బాబాగారు ఈ విధంగా తన ఏకాదశ సూత్రాలను తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అవి: షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. అర్హులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామయి ప్రవేశమునరించిన వెంటనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమతుడను. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండే వెలువడును. నా సమాధి నుండి నా మానస శరీరము మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యం. నా యందు ఎవరికి దృష్టి గలదో వారి యందే నా కటాక్షం. మీ భారములు నాపై వేయుము, నేను మోసెదను. నా సహాయము గాని, నా సలహాను గాని కోరిన తక్షణమే నేను ప్రత్యక్షమవుతాను. నా భక్తుల ఇంట లేమి అను శబ్దము పొడచూపదు. నా సమాధి నుండి నేను సర్వకార్యములను నిర్వహించను అని బాబాగారు తన ఏకాదశ సూత్రాలను చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, విన్నావు కదా ఈ సూత్రాలు. ఇది విన్న తర్వాత కూడా నువ్వు ఎలాంటి బాధ పడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నానని నువ్వు నమ్మి తీరాలి. నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీకు తోడుగా ఉంటానమ్మా. నువ్వు పిలిచిన వెంటనే నేను పలుకుతాను. నీ సాయి ఒక్కసారి మాట ఇస్తే దానిని తప్పడు. నా సమాధి నుండే నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను. నీ కష్టాన్ని నా భుజాలపైన వేసుకుని నిన్ను సంతోషంగా చూసుకుంటానమ్మా. ఇక ఆనందంగా, ప్రశాంతంగా ఉండు బిడ్డ. అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు చెప్పిన ఈ ఏకాదశ సూత్రాలలో మన ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుందండి.
బాబాగారు ఏ విధంగా మనల్ని కరుణిస్తారు, ఎక్కడి నుంచి దీవిస్తారు, మనం ఎప్పుడు షిరిడీ వెళ్ళాలి, ఇలా ప్రతి ప్రశ్నకి కూడా మనందరికీ కూడా బాబాగారు ఏకాదశి సూత్రాలలో సమాధానం ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. బాబాగారు మీరు కోరిన కోరికలన్నీ కూడా తన సమాధి నుండే నెరవేర్చి తీరుతారండి. బాబాగారి మానస శరీరం మీతో మాట్లాడుతుంది ఫ్రెండ్స్. మీరు కోరిన వెంటనే మీ ముందు ప్రత్యక్షమవుతారు. మీరు ఎలాంటి పూజలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నా సరే, మీరు నిస్వార్థమైనటువంటి ప్రగాఢమైనటువంటి భక్తి మీలో ఉంటే బాబాగారు మీకు బానిసైపోతారు. మనకు దిక్కు మన బాబాగారు, మన బాధ్యత మన బాబాగారిది. సర్వ కార్యములను నెరవేర్చే బాధ్యత మన బాబాగారు తీసుకుంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మీద భారం వేసి నిశ్చింతగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తును బాబాగారు అందిస్తారండి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.